ఉన్నటువంటి శ్రీ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు తెలుగువారైనందుకు మేమంతా గర్విస్తూ ఉన్నాం. ఇండియా కూటమి నుంచి వారిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వానికి ఎన్డీఏ కూటమి ప్రకటించినందుకు వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజెప్పే కాకుండా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ పార్టీలన్నీ కూడా వారికి మద్దతు తెలుపుతూ ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి, ఈ దేశ పౌరుల హక్కుల్ని కాపాడటానికి, భారత రాజ్యాంగాన్ని నిలబెట్టడానికి తెలుగువాడిగా ఈరోజు ఉపరాష్ట్రపతి పదవి కోసం పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థిని మనమందరం తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు, పార్టీలు అందరూ కూడా గౌరవించి వారికి మద్దతు తెలిపి వారిని గెలిపించడం కోసం వారి రాజకీయ పార్టీలకు ఉన్న అమూల్యమైన ఓట్లు వేయవలసిందిగా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇదే ఆలోచనని పిఎస్సి కమిటీ కూడా అభ్యర్థించాలని చెప్పి ఒక తీర్మానం చేయటం కూడా జరిగింది. అలాగే భారతదేశంలో వివిధ రాజకీయ పార్టీలు భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా వారికి మద్దతు ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దేశంలో పౌరుల ఓటు చోరీకి గురవుతుందని, తద్వారా భారతీయ జనతా పార్టీ లబ్ధి పొందుతుందని, పౌరులకి భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కుని భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే వారికి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ ఎన్నికల కమిషన్కి ప్రభావితం చేస్తూ ఈ చోరీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున పాల్పడుతుందని ఉదాహరణలతో సహా ఈ దేశ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు వీడియో ప్రజెంటేషన్తో సహా చక్కగా దేశ ప్రజలందరికీ వివరించిన విషయం కూడా మీ అందరికీ తెలిసింది. కేవలం ఓటు చోరీ గురించి తెలిసిన సమాచారం దేశ ప్రజలకు చెప్పటమే కాకుండా దేశంలో ఉన్నటువంటి పౌరుల ఓటు హక్కులను కాపాడటం కోసం ఆయన పెద్ద ఎత్తున బీహార్లో పాదయాత్ర కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలిసింది. దానికి సంబంధించి కూడా పిఎస్సి కమిటీలో వారు చేస్తున్నటువంటి పౌరుల హక్కులు కాపాడటం కోసం, ఓటు చోరీకి వ్యతిరేకంగా భారత రాజ్యాంగాన్ని నిలబెట్టడం కోసం వారు చేస్తున్నటువంటి పోరాటానికి సంపూర్ణంగా మద్దతు తెలపటమే కాకుండా సంఘీభావం తెలపటం కోసం తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా రేపు 26వ తారీఖు నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి కేబినెట్ సహచరులు అందరం కలిసి, అలాగే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడితో సహా సీనియర్ నాయకులతో సహా కలిసి వారి పాదయాత్రలో పాల్గొనటానికి వెళ్ళాలని నిర్ణయం చేయటం కూడా జరిగింది. అలాగే రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా సిపెక్ సర్వే చేయడం ఒకటే కాకుండా ఆనాటి ఎన్నికల వాగ్దానం మేరకు ఓబీసీలకి 42% రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు సర్వే చేపించి, క్యాస్ట్ సర్వే జరిపించి, ఆ సర్వే ద్వారా వచ్చిన సహేతుకమైనటువంటి సంఖ్యతో శాసనసభలో ప్రవేశపెట్టి, ఆ శాసనసభలో ఆ సంఖ్య ద్వారా ఓబీసీలకి 42% రిజర్వేషన్ని బిల్లుల రూపేణా సభలో పెట్టి బిల్లు పాస్ చేసి 2 బిల్లులు,
ఒకటి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తూ, రెండవది ఉద్యోగ అట్లాగే విద్యా అవకాశాల్లో రిజర్వేషన్ కల్పిస్తూ చేసినటువంటి 2 బిల్లులు సంబంధించి, అట్లాగే 50% క్యాప్ గత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి 50% క్యాప్ పెట్టి రిజర్వేషన్స్కి నిబంధనలు ఇచ్చినటువంటి ఆ జీవో పైన కూడా ఆర్డినెన్స్ ఇష్యూ చేసినటువంటి అంశాలన్నీ కూడా లోతుగా చర్చించడమే కాకుండా వాటిని బిల్లులుగా మార్చడానికి గవర్నర్ గారికి పంపిస్తే గవర్నర్ గారు భారత రాష్ట్రపతి గారికి పంపించి, భారత రాష్ట్రపతి గారి దగ్గర కొన్ని రోజులుగా అక్కడే ఉన్నటువంటి విషయాన్ని లోతుగా